హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే సక్సెస్ఫుల్గా మలేషియా కంట్రీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ మన వరల్డ్ ట్రావెలింగ్లో మలేషియా వచ్చేసి సెకండ్ కంట్రీ. ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళా లాస్ట్ ఇయర్. బట్ థాయిలాండ్లో అన్ని వీడియోస్ నేను సరిగ్గా పెట్టలేకపోయినా. బట్ మలేషియా మాత్రం సక్సెస్ఫుల్గా నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నానో అన్నీ చూసి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే పెట్టేస్తున్నా. డే 1, డే 2, డే 3 లాగా ఒక ప్లేలిస్ట్ ఉంది మలేషియాకి సంబంధించి. ఇన్ కేస్ మీలో ఎవరన్నా మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు కొంచెం యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఈ వీడియోలో నా మలేషియా ట్రిప్కి బడ్జెట్ ఎంత ఖర్చు అయింది, అండ్ మలేషియాకి 3 డేస్ వెళ్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి, 5 డేస్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే 7 డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, నేను డీటెయిల్గా అయితే చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి. మీకు నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. అని ఏమనుకోకుండా ఒక చిన్న మీరు చేసే లైక్ ఒకటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మన డైరెక్ట్గా మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, లాస్ట్లో బడ్జెట్ చెప్తాను, నాకైన బడ్జెట్. సో ఫస్ట్ అయితే 3 డేస్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. మలేషియా, థాయిలాండ్, ఈ వియత్నాం ఇవి మనకు కొద్దిగా బడ్జెట్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళకి మీ దగ్గర జస్ట్ 3 డేసే ఉన్నాయి. అండ్ మీరు మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా లంకావి వెళ్ళిపోండి. ఇది ఒక ఐలాండ్. ఈ లంకావికి మనకు హైదరాబాద్ నుంచి, బెంగళూరు, చెన్నై నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఫ్లైట్స్కి అయితే. అండ్ ఎయిర్పోర్ట్లో అదే మీరు లంకావి ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడే మీకు రెంటల్ బైక్స్ ఉంటాయి, రెంటల్ కార్స్ కూడా ఉంటాయి. దీనికి ఎటువంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగరు, బట్ మీ ఇండియన్ లైసెన్స్ అయితే క్యారీ చేయండి. నేను స్కూటీ తీసుకున్నా లంకావి ఎయిర్పోర్ట్లో. నాకు పర్ డేకి 35 రింగిట్స్ ఛార్జ్ చేశారు. అంటే ఒక 600 అనుకోండి, ఒక డేకి 600. స్కూటీ, కార్కి అయితే ఒక 1000 రూపీస్ ఉంటుంది. అంటే మీరు ఎక్కువ మంది వెళ్తే కారే బెస్ట్ ఆప్షన్. బట్ ఒకరు ఇద్దరు అయితే మాత్రం స్కూటీ తీసుకొని చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్కే వచ్చి రిటర్న్ అవ్వాలి కాబట్టి అదే స్కూటీలో వచ్చేసి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఆ లంకావి చాలా పెద్ద ఐలాండ్ అయితే కాదు, 1 డేలో మీరు మొత్తం తిరిగేయచ్చు లంకావి అంతా. సో మీకు ఎయిర్పోర్ట్ నుంచి మీ హాస్టల్స్ కూడా ఎక్కువ దూరం ఉండవు. ఒక 10-20 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే హాస్టల్స్ అన్నీ ఉంటాయి, హోటల్స్ అంతా. సో నా సజెషన్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్లోనే బైక్ కానీ కార్ కానీ రెండుకైతే తీసేసుకోండి. అండ్ ఫ్లైట్స్ కూడా మోస్ట్లీ మనకు నైట్ ఉంటాయి ఇండియా నుంచి, లైక్ 10:30, 11:40 ఈ టైంలో ఉంటాయి. సో మీరు లంకావి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5, 6, 7 ఈ టైంలో రీచ్ అవుతారు. సో అక్కడే ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయి, అంటే ఫేస్ వాష్, ఆ వాష్రూమ్స్ అన్ని యూజ్ చేసుకొని బయటకు వచ్చి ఆ స్కూటీ కానీ కార్ కానీ తీసుకొని డైరెక్ట్గా మీ హాస్టల్కి వెళ్ళిపోయేసి బ్యాగ్లు ఇక్కడ పడేయండి హాస్టల్లో. అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఏంటంటే హాస్టల్ చెక్ ఇన్ టైం ఆఫ్టర్నూన్ 2 తర్వాతే ఉంటుంది. సో మీరు కానీ మార్నింగ్ వెళ్తే వాళ్ళు అలౌ చేయరు, ఎక్స్ట్రా డబ్బులు అడతారు. సో మీరు చెక్ ఇన్ చేయకుండా మార్నింగ్ బ్యాగులు హాస్టల్లో పెట్టేసి ఆ స్కూటీ ఎలాగ ఉంటుంది కదా, సో డైరెక్ట్గా లంకావి స్కై బ్రిడ్జ్కి వెళ్ళిపోండి ఫస్ట్ డే. అది మీకు ఒక 20-30 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉంటుంది మీ హోటల్స్ దగ్గర నుంచి. ఈ స్కై బ్రిడ్జ్ ఏంటంటే మన కొండలపైకి కేబుల్ కార్స్తో వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కొండలపై నుంచి ఆ బీచ్, ఆ లొకేషన్స్ అంతా. అండ్ మన హీరో ప్రభాస్ గారి మూవీ కూడా అక్కడే షూట్ చేశారు, బిల్లా. ఒక 2 సీన్లు ఉంటాయన్నమాట అక్కడే ఆ స్కై బ్రిడ్జ్ మీద షూట్ చేసినవి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, లొకేషన్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో డే 1 అయితే మీరు ఆ స్కై కేబుల్ బ్రిడ్జ్ని కవర్ చేసేయండి. మోస్ట్లీ మీకు ఆఫ్టర్నూన్ 1-2 కంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు కానీ 10కి అలా రీచ్ అయితే ఒక 3-4 అవర్స్లో మొత్తం నీట్గా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ అక్కడే మీరు లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. అది ఒక విలేజ్ అనమాట, ఓరియంటల్ విలేజ్. మీకు అన్నీ దొరుకుతాయి, ఫుడ్ కానీ షాపింగ్ కానీ ప్రతిదీ అక్కడ దొరుకుతుంది ఆ కేబుల్ కార్లు ఎక్కే దగ్గర. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అక్కడే లంచ్ చేసుకొని ఆఫ్టర్నూన్ 3కి అలాగా హాస్టల్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసేసుకోండి. ఈవినింగ్ 6 వరకు రెస్ట్ తీసుకోండి. ఇంకా ఈవినింగ్ 6కి ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలో బీచ్ ఉంటుంది అనమాట, పటాయ్ సినాంగ్. ఇది మీకు అంటే చెప్పే కదా లంకావి ఐలాండ్ చాలా చిన్నదే. సో మీకు అన్నీ దగ్గరే ఉంటాయి. సో ఈ పటాయ్ సినాంగ్ అనే బీచ్ దగ్గరికి వెళ్ళిపోండి. మీకు నెక్స్ట్ లెవెల్ సన్సెట్ అయితే ఉంటుంది. ఆ నైట్ లైఫ్ అక్కడ మీకు ఫైర్ షో ఉంటుంది, ఫ్రీగా చూడొచ్చు ఈ ఫైర్ షో. అండ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఒక 1000 వెరైటీస్ అయితే స్ట్రీట్ ఫుడ్ ఉంటాయి. 1000 చాలా రకాల స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈవినింగ్ నుంచి నైట్ 10-11 దాకా ఆ బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి అక్కడే ఫుడ్ తినేసి తర్వాత రూమ్కి వచ్చేసి పడుకోండి. అది డే 1. సో ఈ డే 1లోనే మీరు బీచ్ దగ్గరికి వెళ్తారు కదా, సో ఆ బీచ్ దగ్గరే మీకు ఈ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ ప్యాకేజెస్. సో వాళ్ళ దగ్గర ఒక ప్యాకేజ్ తీసుకోండి. ఎందుకు నేను ప్యాకేజ్ తీసుకోమంటున్నానంటే మీకు పికప్, డ్రాప్, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కానీ ఎక్కువ మంది ఉన్నారనుకోండి మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో నేను ఒక్కనే ఉన్నాను, నాకైతే 190 రింగిట్స్ ఛార్జ్ చేశారు. అంటే ఒక 1600 అలాగా 1800. నాకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అనమాట, దాని లంచ్ కూడా. సో అక్కడే ప్యాకేజ్ తీసుకోండి. మీ హాస్టల్ డీటెయిల్స్ కానీ ఇచ్చారంటే
పక్క రోజు మార్నింగ్ అంటే డే 2 అరౌండ్ 9:30, 9కి మీకు ఆ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మీ హోటల్ దగ్గరికి వస్తారు. డైరెక్ట్గా ఆ బోట్స్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు అనమాట. ఆ బోట్లో ఎక్కించడం, మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంతా వాళ్ళదే. మీరు జస్ట్ ప్రశాంతంగా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయడమే. ఆ బోట్లో మీకు అరౌండ్ 4 to 5 అవర్స్ ఉంటుంది అనమాట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్లో ఏమేమి ఉంటాయంటే ఫిషెస్తో కలిసి స్విమ్మింగ్ చేయొచ్చు, స్నోర్కలింగ్ ఉంటుంది, ఈగల్స్ వాచ్ అంటే కొన్ని వేల ఈగల్స్ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ దాని తర్వాత మీకు మంకీ ఐలాండ్ ఉంటుంది, గొరిల్లా హిల్ ఉంటుంది, క్రొకొడైల్ కేవ్ అని ఒకటి ఉంటుంది, బ్యాట్ కేవ్స్ కొన్ని లక్షల గబ్బిలాలు ఉండే కేవ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తారు, గుహలోకి. అండ్ లాస్ట్లో మీకు లంచ్ కూడా ఒక సముద్రం మీద, అదే ఆ నది మీద ఉన్న ఒక హోటల్లోనే మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ అయితే. సో డే 1 వచ్చేసి లంకావి స్కై కేబుల్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. డే 2 ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్. మీకు కానీ డే 2లో ఇంకా టైం ఉంటే మీ రూమ్కి వచ్చినాక సో ఈ పటాయ్ సేనాంగ్ బీచ్ దగ్గరే అండర్ వాటర్ అక్వేరియం అని ఒకటి ఉంటుంది. అదైతే నేను చూడలేదు, నాకు టైం దొరకలేదు. సో మీకు కానీ టైం ఉంటే అది కూడా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి సేమ్ బీచ్కి వెళ్ళిపోయి మంచిగా బీచ్ వైబ్, నైట్ లైఫ్ సేమ్ డే 1 ఏం చేశారు బీచ్లో అదే డే 2 కూడా. మీకు అది ఎన్నిసార్లు వెళ్ళినా పటాయ్ సేనాంగ్ బీచ్ అస్సలు బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. సో ఇంకా డే 3 మళ్ళీ ఎక్కువ పెట్టుకోవద్దు హడావిడిగా. సో డే 3 ఏం చేస్తారంటే మార్నింగ్ పటాయ్ సేనాంగ్ బీచ్కి వెళ్ళిపోండి. మళ్ళీ అక్కడే మీకు వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. పారాగ్లైడింగ్ ఉంటుంది, జెట్ స్కీ, స్కూబా డైవింగ్, స్నోర్కలింగ్ ప్రతిదీ ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. సో మీకు ఏమేమి యాక్టివిటీస్ కావాలో చూసుకొని అవి ఎవరికి సెలెక్ట్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువ మంది ఉంటే మాత్రం మీకు ప్రతి దగ్గర డిస్కౌంట్ దొరుకుతుంది. సోలోగా పోతే మాత్రం ఎక్కడ మీకు డిస్కౌంట్ ఇవ్వరు. సో అది ఇంకా చూసుకోండి. సో డే 3లో ఆ పటాయ్ సేనాంగ్ బీచ్లో అన్ని యాక్టివిటీస్ ట్రై చేయండి లాస్ట్ డే. సో మీకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది, మొత్తం ఆఫ్టర్నూన్కి అయిపోతుంది. సో ఇంకా ఆఫ్టర్నూన్ హాస్టల్కి వచ్చేసి మీకు చెక్అవుట్ టైం 12కి అలా ఉంటుంది. కుదిరితే మీరు మార్నింగే బ్యాగ్స్ తీసుకొని అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని హాస్టల్లో పెట్టుకొని వెళ్ళిపోండి. ఒక 12-1కి వచ్చేసి అంటే లంచ్ చేసుకొని ఒకేసారి లంచ్ చేసుకొని వచ్చి ఇంకా బ్యాగ్స్ తీసుకొని చెక్అవుట్ చేసి హాస్టల్లో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ మీకు మ్యాక్సిమం ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మీరు డే 1 లంకావికి వస్తారు, వచ్చిన రోజు స్కై బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. డే 2 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్, ఇంకా అండర్ వాటర్ అక్వేరియము. డే 3 ఈ పటాయ్ సేనాంగ్ బీచ్లో వాటర్ యాక్టివిటీస్. అండ్ ఆ డే 3 నైటే ఇండియా బయలుదేరి వచ్చేస్తారు. సో 3 డేస్లో సింపుల్గా తక్కువ బడ్జెట్లో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు లంకావి. నా పర్సనల్ సజెషన్ అయితే 100% రికమెండ్ చేస్తాను లంకావిని. మీరు నా వీడియోస్ చూడండి తర్వాత మీకు టైం ఉంటే. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో అది 3 డేస్ ట్రిప్ మలేషియా, ఓన్లీ లంకావి ఐలాండ్. సో ఈ 3 డేస్ ట్రిప్కి మీకు ఫ్లైట్ టికెట్స్ కాకుండా బడ్జెట్ ఎంత అవుద్ది అంటే నన్ను అడిగితే సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్కి ఒక 2000 అవుతుంది, ఆ స్కై కేబుల్ బ్రిడ్జ్కి ఒక 2000, ఈ యాక్టివిటీస్ ఉంటాయి కదా బీచ్ యాక్టివిటీస్ దానికి ఒక 5000, అంటే మీకు ఒక 10,000 వరకు ఈ టికెట్స్ వీటికే అవుతాయి. ఇంకొక ఎక్స్ట్రా 10,000 హాస్టల్స్కి, బైక్ రెంటల్స్కి, బైక్ పెట్రోల్కి, అలాగే మీ ఫుడ్కి. ఒక ఫ్లైట్ టికెట్స్ కాకుండా 20,000 అయితే మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు మాకు బీచ్ యాక్టివిటీస్ వద్దు అంటే ఇంకొక 5,000 తగ్గుతుంది. సో అది ఇంకా మీ ఇష్టం అనమాట, మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 5 డేస్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను మలేషియా. సో ఈ 5 డేస్లో లాస్ట్ 3 డేస్ లంకావి పెట్టుకోండి. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే 3 డేస్ ట్రిప్ చెప్పానో లంకావి, లాస్ట్ 3 డేస్ వచ్చేసి లంకావికి వెళ్ళిపోండి. ఫస్ట్ 2 డేస్ మాత్రం మీరు డైరెక్ట్గా ఫస్ట్ కౌలాలంపూర్కి వెళ్ళిపోండి. ఇండియా నుంచి కౌలాలంపూర్ ఫ్లైట్స్ చాలా ఉంటాయి, అన్ని సిటీస్ నుంచి ఉంటాయి. కౌలాలంపూర్ అంటే మలేషియా క్యాపిటల్ సిటీ. సో డే 1 కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ నుంచి మీరు కేఎల్ సెంట్రల్ రావాల్సి ఉంటుంది. మీకు బస్సెస్ ఆప్షన్ ఉంటుంది, అలాగే అండర్ గ్రౌండ్లో ట్రైన్ కూడా ఉంటుంది, క్లియా ఎక్స్ప్రెస్ అని. మలేషియా కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది. బస్సులో అయితే మీకు 1 అవర్ నుంచి 2 అవర్స్ టైం పడుతుంది కేఎల్ సెంట్రల్ రావాలంటే. లేదు ట్రైన్ అయితే 1/2 అవర్, బట్ ట్రైన్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 1500 ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్కి. బస్ అయితే మీకు ఒక 500లో అయిపోతుంది. సో మీ బడ్జెట్ అనమాట, అంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్కి వచ్చి అక్కడ నుంచి మీ హాస్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్గా హాస్టల్స్కి, హోటల్స్కి ఉండవు కదా బస్సెస్. సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మీరు ఫస్ట్ కేఎల్ సెంట్రల్కే రావాలి. కేఎల్ సెంట్రల్కి వచ్చినాక అక్కడే మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంటుంది, హైదరాబాద్ దమ్ బిర్యానీ అనే హోటల్. సో అక్కడ మీకు మంచిగా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. సో మీరు ఫస్ట్ ఆ హోటల్కి వెళ్ళేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ తినండి. తర్వాత బ్యాగ్స్ మీ హాస్టల్లో పెట్టేసి, హాస్టల్స్లో పెట్టేసి అక్కడి నుంచి డైరెక్ట్గా జూకి వెళ్ళిపోండి. మలేషియాలో నెగారా జూ అని ఉంటుంది. మీకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సిటీలో నుంచి. చాలా అంటే చాలా, మీరు ఇప్పటివరకు ఎన్నో జూస్ చూస్తుండొచ్చు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మైసూరు ఇలాగా. బట్ మీకు నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఆ జూ. దాని వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నా, కావాలంటే చూడండి, తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. సో ఆ జూలో మీకు మ్యాక్సిమం 3 నుంచి 4-5 అవర్స్ కూడా పడుతుంది, ఎందుకంటే అక్కడ పాండాస్ కూడా ఉంటాయి. సో చాలా ప్రశాంతంగా ఒక అడవి మధ్యలో జూని చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, కాబట్టి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు.
తర్వాత జూ నుంచి డైరెక్ట్గా మీ హోటల్స్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, అంటే జర్నీ చేసి వచ్చుంటారు కదా. సో ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 5 దాకా రెస్ట్ తీసుకొని 5కి మలేషియాలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన దాని పేరు పెట్రోనస్ టవర్, ట్విన్ టవర్స్. మీరు చూసే ఉంటారు చాలా ఫొటోస్లో వీడియోస్లో, అది చాలా అంటే చాలా ఫేమస్. సో ఆ ప్లేస్కి అయితే మీరు ఈవినింగే వెళ్ళండి. ఈవినింగ్ వెళ్తేనే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి సిటీ వ్యూ చూడొచ్చు, సన్సెట్ వ్యూ చూడొచ్చు. అండ్ చీకటి పడ్డాక ఇంకా అది వజ్రం డైమండ్ లాగా మెరిసిపోద్ది అనమాట ఆ బిల్డింగ్ నైట్ టైము. సో మీరు ఈవినింగ్ వెళ్తే అంటే నైట్ వ్యూ చూడొచ్చు, సన్సెట్ వ్యూ 2 చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈవినింగే ప్లాన్ చేసుకోండి పెట్రోనస్ ట్విన్ టవర్స్ని అయితే. అండ్ అక్కడి నుంచి మీకు హాప్ ఆన్ హోప్ బస్సెస్ ఉంటాయి. సో మొత్తం సిటీ టూర్ ఉంటుంది అన్నమాట, 2 అవర్స్, 8 నుంచి నైట్ 8 నుంచి రాత్రి 10 దాకా. సో ఈ హోప్ ఆన్ హోప్ అంటే మీకు పైన డబల్ డెక్కర్ బస్సు లాగా ఉంటుంది. ఆ టికెట్స్ మీకు ఆ బస్ స్టాండ్స్లో అమ్ముతుంటారు, లేదంటే మీ హోటల్స్ దగ్గర కూడా ఉంటాయి. వాళ్ళని అడిగి ఆ టికెట్స్ తీసుకోండి, అది తక్కువే ఉంటుంది, అది ఎక్కువే ఉండదు. సో 2 అవర్స్ మొత్తం మిమ్మల్ని కౌలాలంపూర్ సిటీ మొత్తం తిప్పేస్తారు. మీరు ఆ ట్రిప్లో మళ్ళీ ఈ పెట్రోనస్ ట్విన్ టవర్ని చూస్తారు, కేఎల్ టవర్ని చూస్తారు. అండ్ ప్రపంచంలో 2వ అతి పెద్ద బిల్డింగ్ అయిన మెర్డెక్ పేరు తప్పుగా చెప్తున్నాను, మెర్డెక్ 21 అని ఒకటి ఉంటుంది. సో ఆ టవర్ని ఇంకా చాలా ప్లేసెస్ అన్నీ ఈ బస్ తిప్పేస్తుంది మిమ్మల్ని. సో డే 1 అలా కంప్లీట్ అయిపోతుంది. ఆ ట్రిప్ అయినాక ఇంకొచ్చేసి పడుకోండి ప్రశాంతంగా. ఇంకా కానీ మీకు ఓపుకుంటే చైనా టౌన్ అని ఉంటుంది, జత్తల్ ఆ పేర్లు నాకు ఇక్కడ రాస్తాను, మర్చిపోయిన పేర్స్ ఇక్కడ రాస్తాను చూడండి. ఆ ఏరియాలో మీకు మంచి షాపింగ్ కూడా ఉంటుంది. నైట్ టైం కానీ మీకు ఛాన్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి, ఆప్షన్లు పెట్టుకున్నది. తర్వాత డే 2 ఎర్లీ మార్నింగ్ మంచిగా స్నానం అది చేసేసి బ్యాటు కేవ్స్కి వెళ్ళిపోండి. సో ఈ బ్యాటు కేవ్స్ మలేషియా మొత్తంలో ది మోస్ట్ ఫేమస్ మన ఇండియన్ టెంపుల్ ఉంటుంది, కుమారస్వామి టెంపుల్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. ఆ కొండల బ్యాక్గ్రౌండ్లో ముందు కుమారస్వామి గోల్డెన్ కలర్లో ఆ విగ్రహం, అండ్ కొండల మధ్యలో అంటే ఆ గుహలో టెంపుల్ కూడా ఉంటుంది. మెట్లెక్కి వెళ్ళాలి. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసే ఉంటారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ చేయొద్దు బ్యాటు కేవ్స్ మాత్రం. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. సో నేనైతే ఆ కేవ్ లోపలికి వెళ్ళలేకపోయినా బయట నుంచి చూసి వచ్చేసాను. సో మీరు మాత్రం అసలు మిస్ చేయొద్దు. సో సెకండ్ డే అంటే డే 2 కౌలాలంపూర్లో బ్యాటు కేవ్స్ మార్నింగ్ 7కే స్టార్ట్ అయిపోండి. ఇంత త్వరగా వెళ్తే మీకు అంత క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో మంచిగా ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ బ్యాటు కేవ్స్ మీకు ఒక 20 కిలోమీటర్స్ అన్ని దగ్గరే ఉంటాయి సిటీకి. సో క్యాబ్స్ ఉంటాయి, మీకు ట్రైన్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట బ్యాటు కేవ్స్కి వెళ్ళడానికి. చూసుకోండి, మీ అవైలబిలిటీని బట్టి ప్లాన్ చేసుకోండి. సో మార్నింగ్ 7కి 8కి వెళ్ళిపోయేసి 10, 11కి అంతా అక్కడి నుంచి వచ్చేసేలా ప్లాన్ చేసుకోండి. అండ్ 11కి కేఎల్ సెంట్రల్కి వచ్చి 11, 12 ఈ టైంలో కేఎల్ సెంట్రల్ నుంచి ఆఫ్టర్నూన్ బస్ తీసుకొని డైరెక్ట్గా గెంటింగ్ హైలాండ్స్కి అయితే వెళ్ళిపోండి. బస్ ఛార్జ్ ఒక 500 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. మొత్తం ఘాట్ రోడ్ అనమాట, కొండల్లో అడవుల మధ్యలో వెళ్తుంది. ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ జర్నీ. ఆ గెంటింగ్ హైలాండ్స్లో ఒక స్టాప్లో మిమ్మల్ని ఆపుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మీరు కేబుల్ కార్లో ఇంకా పైకి వెళ్ళాలి కొండల పైకి. అక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద మాల్ ఉంటుంది. అంటే మీరు సీ లెవెల్కి ఆల్మోస్ట్ 6000 మీటర్స్ హైట్లో ఉంటారు, అంటే ఆల్మోస్ట్ ఆకాశంలో ఉన్నట్టుంటుంది చెప్పండి, మేఘాల మధ్యలో. సో అక్కడ మీకు ఇంకా ఒక పెద్ద మాల్ అయితే ఉంటుంది. ఆ మాల్లోనే మీకు క్యాసినో కూడా ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేయను, బట్ మీ ఇంట్రెస్ట్ క్యాసినో ఉంటుంది, ఇంకా మాల్లో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి రిటర్న్లో మీరు కిందకు వచ్చేటప్పుడు మధ్యలో ఇంకో స్టాప్ ఉంటుంది అనమాట, ఈ కేబుల్ కార్లోనే చిన్ స్వీట్ టెంపుల్. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఈ చిన్ స్వీట్ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర మీకు ఈజీగా 2 అవర్స్ టైం పడుతుంది. మంచిగా ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. బౌద్ధ టెంపుల్ ఉంటుంది అక్కడ, వాళ్ళ కల్చర్ ఉంటుంది, మలేషియన్ సంబంధించిన వాళ్ళ హిస్టరీ ఉంటుంది. సో ఒక 2 అవర్స్ ఈ చిన్ స్వీట్ టెంపుల్ కోసమే పెట్టుకోండి. అంటే మీరు ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయితే కేఎల్ సెంట్రల్లో ఈ గెంటింగ్ హైలాండ్స్కి మీరు రిటర్న్ వచ్చేసరికి 6 or 7 అవుతుంది. అండ్ ఇంకోటి, ఈ గెంటింగ్ హైలాండ్స్ నుంచి కేఎల్ సెంట్రల్ అంటే కౌలాలంపూర్కి వచ్చే బస్సెస్ లాస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ 6. ఆ తర్వాత మీకు బస్సులు అయితే ఉండవు. సో మీరు ఇంకా క్యాబ్స్ తీసుకుని రావాలి. ఎక్కువ మంది ఉంటే మాత్రం క్యాబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఒక్కరు ఇద్దరు ఉంటే మాత్రం బస్సే ప్రిఫర్ చేయండి. సో ఈవినింగ్ 6కి మళ్ళీ మీరు ఆ గెంటింగ్ ఐలాండ్స్ బస్ స్టాండ్కి వచ్చేసేలా ప్లాన్ చేసుకొని బస్ టికెట్ తీసుకొని కేఎల్ సెంటర్ రిటర్న్ అయిపోండి. సో మీరు ఇంకా కౌలాలంపూర్ వచ్చేసరికి నైట్ 8 or 7 అవుతుంది. వచ్చినాక నిన్న కానీ చైనా టౌన్ మిస్ అయి ఉంటే, మీకు ముందు రోజు కానీ చైనా టౌన్ కానీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతే ఈ నెక్స్ట్ డే 2 నైట్ చైనా టౌన్ ఎక్స్ప్లోర్ చేయండి. సో అలాగా డే 2 కంప్లీట్ అయిపోతుంది. డే 2లో మీరు బ్యాటు కేవ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, గెంటింగ్ హైలాండ్స్ అండ్ గెంటింగ్ హైలాండ్స్లో ఉన్న చిన్ స్వీట్ టెంపుల్, ఆ నైట్ చైనా టౌన్. ఇంకా వీలైతే మళ్ళీ మీరు ఆ పెట్రోనస్ టవర్స్కి వెళ్ళొచ్చు, ఇంకా మీ ఇష్టం అనమాట. లేదంటే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. అండ్ డే 3 ఎర్లీ మార్నింగ్ మీకు ఫ్లైట్స్ ఉంటాయి. కౌలాలంపూర్ నుంచి లంకావికి 7కి ఒక ఫ్లైట్ ఉంటుంది, 9కి ఉంటుంది, ఆఫ్టర్నూన్ 12కి ఉంటుంది. సో మీ టైమింగ్స్ బట్టి బుక్ చేసుకుని అడిగితే మార్నింగ్ ఫ్లైట్కి కౌలాలంపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి లంకావికి వెళ్ళిపోండి.
ఒక 1 అవర్ ఫ్లైట్ జర్నీ. సో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 1 అవర్, ఒక 3 అవర్స్ పడుతుంది మీకు మీ హాస్టల్ దగ్గర నుంచి లంకావి వెళ్ళడానికి. సో మార్నింగ్ 10కి అలాగా వెళ్ళిపోతారు. సేమ్ లంకావిలో డే 1 ఇంత చెప్పేది ప్లాను. సో డే 1 స్కై బ్రిడ్జ్, డే 2 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, డే 3 పటాయ్ సేనాంగ్ బీచ్లో బీచ్ యాక్టివిటీస్. లంకావి నుంచి రిటర్న్ అవ్వండి. సో ఈ 5 డేస్ ట్రిప్లో మీరు కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో దిగుతారు మలేషియాలో, లంకావి నుంచి రిటర్న్ అవుతారు. మధ్యలో ఈ కేఎల్ నుంచి లంకావికి ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. టికెట్ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి కేఎల్ నుంచి లంకావికి. మన ఇండియా నుంచి ఎక్కువ, కానీ బయట కంట్రీస్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇది 5 డేస్ ట్రిప్ ప్లాను. ఈ ట్రిప్కి మీకు ఇంకొక 10 నుంచి 15,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 3 డేస్కి అయితే 20,000. నేను ఫ్లైట్ టికెట్స్ తీసేసి చెప్తున్నా. 5 డేస్కి అయితే ఒక 40,000 పర్ హెడ్. అంటే మన బడ్జెట్ తగ్గించుకోవచ్చు, అది మీరు తినే ఫుడ్ని బట్టి, మీరు స్టే చేసే హోటల్ని బట్టి ఉంటుంది. ఈ ఎంట్రీ టికెట్స్ అంటారు, అవి మనం ఏం చేయలేము, వాళ్ళు ఫిక్స్ పెట్టేస్తున్నారు కాబట్టి. సో అలాగా 5 డేస్ ట్రిప్. ఇప్పుడు 7 డేస్ ట్రిప్ చెప్తా. ఇది ఎక్కువ లీవ్స్ ఉండి మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి మలేషియాని, అన్నీ చూడాలనుకుంటే 7 డేస్, మ్యాక్సిమం 7 డేస్ సరిపోతాయి. అంతకుమించి నన్ను అడిగితే అంటే ఏమో మరి, నాకు తెలిసినంత వరకు 7 డేస్ చాలు మలేషియాకి. ఫస్ట్ 2 డేస్ సేమ్ కౌలాలంపూర్కి వెళ్ళిపోండి. డే 1, డే 2 కౌలాలంపూర్లో ఉండండి. డే 3 మార్నింగ్ కేఎల్ నుంచి పెనాంగ్ వెళ్ళండి, లంకావికి వెళ్ళకుండా పెనాంగ్. సో కేఎల్ నుంచి పినాంగ్ ఫస్ట్ వస్తుంది, పినాంగ్ తర్వాత లంకావి ఉంటుంది అనమాట. సో ఒక ఆర్డర్లో ఉంటాయి. సో డే 3 పినాంగ్ వెళ్ళేసి ఒక 2 డేస్ వెళ్ళిన రోజు ఆ పక్క రోజు ఇప్పుడు పినాంగ్లో ఏమేమి చూడాలో చెప్తా. మార్నింగ్ వచ్చేసి పినాంగ్ హిల్ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ పినాంగ్ హిల్ పక్కనే కిక్లోక్సీ అని ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. ఈ 2 ప్లేసెస్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కవర్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3కి అట్లాగా హోటల్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని సన్సెట్ కోసం జార్జ్ టౌన్లో బీచ్ దగ్గరికి వెళ్ళిపోండి. మీకు చార్జీపీడీలో చెప్తాను, నీకు పేరు కూడా రాస్తాను ఆ పేరు. సో అక్కడ మంచిగా సన్సెట్ చూసుకొని ఆ జార్జ్ టౌన్లోని కొన్ని సీనిక్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ల్యాంటర్న్ బెలూన్స్ అని ఉంటాయి. సో మంచిగా జార్జ్ టౌన్ రోడ్ల మీద తిరగండి వెళ్ళిన ఫస్ట్ రోజు పెనాంగ్లో. సో డే 2 లిటిల్ ఇండియా అని ఉంటుంది పెనాంగ్లోనే. సో ఆ ప్లేస్లో మంచిగా షాపింగ్ అవి చేసుకుని, అంటే మన ఇండియన్ సంబంధించిన రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో మార్నింగ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఆఫ్టర్నూన్ పెనాంగ్ నుంచి లంకావికి వచ్చేసేయండి. అంటే మోస్ట్లీ 1 డే సరిపోద్ది పినాంగ్కి, బట్ కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకోండి పినాంగ్ని. ఆ 3rd and 4th డే ఆఫ్టర్నూన్ వరకు, అంటే మీకు ఒకరోజు హాస్టల్ సరిపోతుంది. డే 3 ఆఫ్టర్నూన్ చెక్ఇన్ చేస్తారు. డే 4 ఆఫ్టర్నూన్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసి సాయంత్రానికి లంకావికి వెళ్ళిపోండి. సో మీరు 4th డే నైట్ లంకావిలో ఉంటారు. మంచిగా లంకావిలో రెస్ట్ తీసుకొని 5th డే నుంచి లంకావిని ఎక్స్ప్లోర్ చేయండి. సో అలాగా ప్లాన్ చేసుకోండి. అంటే ఫస్ట్ 2 డేస్ కౌలాలంపూర్లో ఉంటారు, నెక్స్ట్ 2 డేస్ పినాంగ్లో ఉంటారు, లాస్ట్ 3 డేస్ లంకావిలో ఉంటారు. పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. సో ఈ 7 డేస్ ట్రిప్కి అయితే మీకు బడ్జెట్ ఇంకొక 10 నుంచి 15,000, అంటే ఒక 50 నుంచి 60,000 అవుతుంది. ఏంది ఫ్లైట్ టికెట్స్ కాకుండా అని చెప్పేది. సో 3 డేస్ అయితే ఓన్లీ లంకావి, 5 డేస్ అయితే కౌలాలంపూర్ లంకావి, 7 డేస్ అయితే కౌలాలంపూర్ పెనాంగ్ లంకావి. సో నా ట్రిప్ కూడా 7 డేస్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పినానో ఆ ప్లేసెస్ అన్నీ నేను తిరిగి వీడియోస్ తీసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, వెళ్ళడం వర్తా కదా అని చెప్పి మీరు ఆ వీడియోస్ చూడండి ఫస్ట్. సో మీకు నచ్చితేనే ప్లాన్ చేసుకోండి, లేదంటే ఆల్టర్నేట్ ఇంకేదన్నా ప్లాన్ చేసుకోండి. మీకు ఇక్కడ ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, మలేషియా ప్లేలిస్ట్ మొత్తం అన్నీ చూడండి ఓపిక్గా. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మలేషియాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో నాకు ఈ మలేషియా ట్రిప్కి బడ్జెట్ ఎంత అయిందో ఇప్పుడు చెప్తా. సో బడ్జెట్లో ఫస్ట్ మనకి ఫ్లైట్ టికెట్స్, ఇండియా నుంచి మలేషియాకి, మలేషియా నుంచి ఇండియాకి అప్ అండ్ డౌన్ టికెట్స్ నాకు జస్ట్ 11,000లో నేను టికెట్లు బుక్ చేసుకున్నా. సో నేను డైరెక్ట్గా కౌలాలంపూర్ వెళ్ళలేదు. నేను ఇండియా నుంచి పెనాంగ్ వెళ్ళి, పెనాంగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళి, కౌలాలంపూర్ నుంచి లంకావి వెళ్ళిన, అంటే నేను ఒక చుట్టూ తిరిగిపోయాను అనమాట. సో మీరు అలా కాకుండా ఫస్ట్ కేఎల్కి వెళ్ళి, కేఎల్ నుంచి పెనాంగ్, పెనాంగ్ నుంచి లంకా, అలా ప్లాన్ చేసుకోండి. సో నాకైతే ఫ్లైట్ టికెట్స్ 11,000 పడింది అప్ అండ్ డౌన్ ఇండియా నుంచి. అండ్ మధ్యలో డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, కేఎల్ టు లంకావి, పెనాంగ్ టు లంకావి, ఇవి ఒక 3 ఫ్లైట్స్ మారాను, దానికి ఒక 6,000. అంటే నాకు మొత్తంగా ఫ్లైట్ టికెట్స్ 18,000 అయినాయి. ఇంటర్నల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 2 కలిపి. సరే ఒక 20,000 వేసుకొని ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ అంతా కలిపి. సో 20,000 ఫ్లైట్స్. అండ్ ఇంకా హోటల్స్. సో నేను సోలో ట్రిప్ కాబట్టి అన్ని దగ్గరలో హాస్టల్స్లోనే స్టే చేసిన. సో నాకు పర్ డేకి ప్రతి దగ్గర 1,000 కంటే ఎక్కువ పడలేదు. 7 డేస్కి నాకు 7,000 అయింది హాస్టల్స్కి. అండ్ ఆ తర్వాత ఎక్కువ నాకు ఖర్చు అయింది ఎంట్రీ టికెట్స్కి. సో కేఎల్లో జూకి 2,000 అయింది, గెంటింగ్ హైలాండ్స్కి ఒక 2,000 అయింది, తర్వాత పీనాంగ్ హిల్కి ఒక 1,000 అయింది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఒక 2,000 అయింది, అండ్ స్కై బ్రిడ్జ్కి ఒక 2,000 అయింది. సో నాకు ఈ ఎంట్రీ ఫీజు 10 నుంచి 15,000 పడ్డాయి మొత్తం అన్ని దగ్గరలో. సో ఇది ఒక 15,000.
అండ్ ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హాస్టల్స్కి, మళ్ళీ హాస్టల్స్ నుంచి వేరే ప్లేస్కి, క్యాబ్స్, ఈ బైక్స్ ఇవన్నీ కలిపి ఒక 15,000 దాకా అయినాయి. అండ్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఎక్కువ ఖర్చు ఎక్కడ అవుతుందంటే ఫుడ్కి. సో బేసిక్గా బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు నాకు ఆ ఫుడ్ సెట్ అవ్వట్లేదు. ఫస్ట్ 2 days నేను ఏదో ఒకటి తిని ఉండగలుగుతాను, 3rd 4th డే నుంచి నా వల్ల అవ్వదన్నమాట. నాకు హెవీ ఫుడ్ కావాలి. మనం మొదలే బాగా ఫుడ్ అనమాట, ఎక్కువ తింటాం. ఆ బయట కంట్రీలో ఆ న్యూడిల్స్ అవి నాకు అవ్వట్లేదు అనమాట. మన సౌత్ ఇండియన్ మీల్స్ పడకపోతే సెట్ కాదు. సో నేను ఫుడ్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను. నాకు ఫుడ్కి ఒక 15 నుంచి 20,000 ఖర్చు అయింది. సో రఫ్గా 15 వేసుకుందామండి ఫుడ్కి. సో ఇప్పుడు మొత్తం బడ్జెట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ ఒక 20,000, హాస్టల్స్ ఒక 7,000, ట్రాన్స్పోర్ట్ ఒక 15, ఈ ఎంట్రీ ఫీ ఒక ట్రాన్స్పోర్ట్ ఎంట్రీ ఫీ 30,000, 30, 20, 50, 57 ఒక 13 వేసుకుంటే నాకు 75,000 అయింది. రఫ్గా 70 నుంచి 80,000 మధ్యలో అయింది. ఇంకా కానీ బాగా ప్లాన్ చేసుకుంటే ఇంకొక 10,000 తగ్గించుకోవచ్చు. బట్ మనం ఎప్పుడు డబ్బు తగ్గించే చూడ ఎక్కువైతే చూస్తాము. సో నా టోటల్ మలేషియా ట్రిప్ బడ్జెట్ 75,000, కొంచెం అటు ఇటుగా సోలో ట్రిప్కి. ఒకవేళ మీరు ఇద్దరు వెళ్ళారనుకోండి, ఈ 75లో మీకు ఈజీగా 10 నుంచి 15,000 సేవ్ అవుతుంది. మీకు బైక్ షేర్ వస్తుంది, స్కూటీ, రెంటల్ స్కూటీ, హాస్టల్స్ సేమ్ 1,000 రూపీస్కి మీకు హాస్టల్ కూడా వస్తుంది. కొంచెం ఒక 100-200 ఎక్స్ట్రా పెడితే హాస్టల్స్ షేర్ వస్తుంది, క్యాబ్ షేర్ వస్తుంది. సో ప్రతి దగ్గర మీకు షేరింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా 15,000 తగ్గించుకోవచ్చు. సో మలేషియాకి కానీ ఒక ఇద్దరు కానీ వెళ్ళారనుకోండి, 60,000 విత్ ఫ్లైట్ టికెట్స్తో ఇద్దరికి, అంటే పర్ హెడ్ 60 పడుతుంది విత్ ఫ్లైట్ టికెట్స్. లేదు మీరు 4 members వెళ్ళారనుకోండి, మీకు ఇంకో 5,000 నుంచి 10,000 తగ్గుతుంది. సో బెటర్ ఒక బ్యాచ్గా వెళ్ళడానికి ప్లాన్ చేయండి. లేదు మీకు ఎవరు రావట్లేదు, మీ ఫ్రెండ్స్ ఎవరు అంత ఇంట్రెస్ట్గా లేరు, వాళ్ళకి ట్రావెలింగ్ అంత ఇష్టం లేదంటే సేమ్ నేను చేసినట్టే సోలోగా వెళ్ళిపోండి. సో అది గైస్ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా, ఆల్రెడీ మనకి ఇంకో 2 daysలో మళ్ళీ ఇంకో ట్రిప్ ఉంది, అవి వీడియోస్ కూడా వస్తాయి. మనం అయితే 190 కంట్రీస్ తిరిగేంత వరకు, 198, 193 ఈ కంట్రీస్ తిరిగేంత వరకు మన జర్నీ అయితే ఆగదు. మిగతా ట్రావెలర్స్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో సేమ్ మరీ అంత కాకపోయినా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగని చెప్పి మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడగను. మీరు నా వీడియోస్ చూసి వాటికి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు అదే చాలా ఎక్కువ. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే వస్తా. వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ట్రిప్లో కలుసుకుందాం. అది ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్లేస్ అనేది చెప్తా, అప్డేట్స్ ఇస్తాను అవి కూడా. సరే మరి ఉంటా. బాయ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నా.